మీషోలో ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి. మీరు ఇంటి దగ్గరే ఉంటూ నెలకి 10,000-15,000 వరకు ఈజీగా సంపాదించుకోవచ్చు. అది ఏ విధంగా సంపాదించుకోవాలి, అది ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలనేది నేను ఈ వీడియోలో మీకు క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియో పూర్తిగా చూడండి. ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు పూర్తి డీటెయిల్స్ తెలుస్తది. ఈ జాబ్‌కి ఎలా అప్లై చేసుకోవాలనేది కూడా మీకు ఒక క్లారిఫికేషన్ ఉంటుంది. ఫస్ట్ డిస్క్రిప్షన్‌లో లింక్ ఇచ్చానండి. ఈ డిస్క్రిప్షన్‌లో లింక్‌ని క్లిక్ చేస్తే పేజ్ రీడైరెక్ట్ అవుతూ ఇలా కనిపిస్తుంది. మీషో టైపింగ్ వర్క్ ఫ్రమ్ హోమ్ అని చూపిస్తుంది. ఇక అబౌట్ అస్ మీషో గురించి ఉంటుంది ఇక్కడ. ఇది మీరు చూసుకోవచ్చు. హూ కెన్ అప్లై ఫర్ మీషో టైపింగ్ వర్క్? ఎవరు అప్లై చేయొచ్చు మీషో వర్కింగ్ జాబ్ ఎవరు అప్లై చేయొచ్చు అంటే హోమ్ మేకర్స్, అంటే ఎవరైతే ఇంటి దగ్గర ఉంటూ ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తున్నారో హౌస్ వైఫ్స్ కానీ వీళ్ళు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా స్టూడెంట్స్ కూడా పార్ట్ టైం వర్క్ అది చేసుకోవచ్చు. రిటైర్డ్ ఆర్ ప్రొఫెషనల్ వెయిటింగ్ టు వర్క్ ఆన్ ఫ్లెక్సిబుల్ షెడ్యూల్స్, రిటైర్స్ లేదంటే ప్రొఫెషనల్ వర్క్ చేసే వాళ్ళు కూడా వాళ్ళ ఫ్రీ టైంలో ఈ జాబ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఇండివిజువల్స్ బేసిక్ కంప్యూటర్స్ అండ్ టైపింగ్ స్కిల్స్ విత్ మొబైల్ ఆల్సో. ఇది బేసిక్ కంప్యూటర్ స్కిల్స్ ఉంది, మొబైల్లో కూడా ఈ వర్క్ చేసుకోవచ్చు. ఈ వర్క్ గురించి అబౌట్ వర్క్ అంటే మీషో టైపింగ్ వర్క్ ఇన్వాల్వ్ టాస్క్ దట్ రిక్వైర్ బేసిక్ టైపింగ్ స్కిల్స్. మీకు ఈ వర్క్ కోసం మీకు బేసిక్ టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. ఎంట్రింగ్ ప్రోడక్ట్ డీటెయిల్స్, డిస్క్రిప్షన్ అండ్ స్పెసిఫికేషన్ ఇంటూ మీషో సిస్టమ్. మీషో యాప్లో ఈ సెల్లర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఒక ప్రోడక్ట్ని ఇస్తే ఆ ప్రోడక్ట్ యొక్క డీటెయిల్స్ డిస్క్రిప్షన్ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అదే వర్క్ అండి. అంటే అప్డేటింగ్ ఇన్వెంటరీ ఆఫ్ సేల్స్, ఆర్గనైజింగ్ కస్టమర్ డీటెయిల్స్ ఆర్ పర్చేస్ రికార్డ్స్, ప్రిపేర్స్ ఏ స్ప్రెడ్ షీట్ ఆర్ డాక్యుమెంట్ ఆఫ్ ఇంటర్నల్ యూసెస్. ఈ వర్క్ ఏమంటే ఎంటరింగ్ ప్రోడక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్ అండ్ స్పెసిఫికేషన్ ఇంటూ ద మీషో సిస్టమ్. నేను దీనికోసం ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇక్కడ చూడండి, మీషో యాప్లో ఇది ఒక ప్రోడక్ట్. వాళ్ళు ఇక సెల్లర్స్ అనే వాళ్ళు మీషోలో సెల్ చేయాలనే వాళ్ళు మీకు ఒక ప్రోడక్ట్ని పంపిస్తారు. ఈ ప్రోడక్ట్ పంపిస్తే ఇక్కడ వాళ్ళు కాస్ట్ మాత్రం ఎంటర్ చేస్తారు. సైజ్, ప్రోడక్ట్ డీటెయిల్స్ కనిపిస్తాం కదా, ప్రోడక్ట్ డీటెయిల్స్ ప్లస్ ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రోడక్ట్ డీటెయిల్స్, కంట్రీ ఆఫ్ ఆరిజిన్, ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇదే అండి జాబ్. మీరు ఎన్ని ప్రోడక్ట్ ఎంటర్ చేస్తే అంత ఇన్కమ్ మీరు గెయిన్ చేయొచ్చు అంట. మీకు అర్థమవుతుందా? ఇది వాళ్ళు ఇస్తారు, ఒక ప్రోడక్ట్ ఇస్తారు, ఆ ప్రోడక్ట్ గురించి ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఫార్వర్డ్ చేస్తారు. వాళ్ళు కాస్ట్ అంతా ఇస్తారు, మీరు మీషోలో దీన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇలా ఎంటర్ చేయాలి. వాళ్ళు ఇచ్చిన డీటెయిల్స్ని బేస్ చేసుకొని మనం సైజు, ప్రోడక్ట్ డీటెయిల్స్ ఇవన్నీ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుందండి. ఇదే వర్క్ సింపుల్గా ఉంటుంది ఇక్కడ. అది వర్క్. కీ ఫీచర్స్ ఆఫ్ మీషో టైపింగ్ వర్క్. ఈ టైపింగ్ వర్క్ గురించి ఫీచర్స్ అంటే రిమోట్ వర్క్, మీరు ఇక్కడ ఇంటి నుంచే చేసుకోవచ్చు. ఆల్ టాస్క్స్ ఆర్ డన్ ఆన్లైన్లోనే మీరు ఈ వర్క్ చేసుకోవచ్చు. నో నీడ్ టు కమ్యూట్ ఆర్ లీవ్ యువర్ హోమ్. మీరు మీ ఇంటి దగ్గర నుంచి వర్క్ చేసుకోవచ్చు. యూ క్యాన్ చూస్ యువర్ వర్కింగ్ అవర్స్. మీకు ఫ్లెక్సిబుల్ ఉన్న టైమింగ్లోనే ఈ వర్క్ చేసుకోవచ్చు. మీ చాయిస్గా తీసుకొని మీకు ఏ టైం ఫ్రీగా ఉంటుందో ఆ టైంలో వర్క్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు రిక్వైర్మెంట్స్ ఏమేమి కావాలి? దట్ ఆల్స్ రిక్వైర్ బేసిక్ టైపింగ్ స్కిల్స్. మీకు ఏముండాలంటే బేసిక్ టైపింగ్ స్కిల్స్ ఉంటే సరిపోతుంది. టు పర్ఫార్మ్ మీషో టైపింగ్ వర్క్ ఎఫిషియెంట్లీ యూ నీడ్ టు టైపింగ్ స్కిల్, మోడరేట్ టైపింగ్ విత్ గుడ్ యాక్యురసీ. టైపింగ్ స్కిల్స్తో పాటు యాక్యురసీ బాగుండాలంట. మీకు కొద్దిగా ఎంఎస్ ఆఫీస్ టూల్స్ గురించి తెలిసింటే మీకు ఇంకా ప్లస్ పాయింట్ అవుతుంది. స్టేబుల్ ఇంటర్నెట్ కనెక్షన్ బాగా ఉండాలి అనమాట. ల్యాప్టాప్, డెస్క్టాప్లో కూడా వర్క్ చేసుకోవచ్చు, లేదంటే మొబైల్లో కూడా ఈ వర్క్ మీరు చేసుకోవచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ ఈ విధంగా ఉంటుందంటే నేను అది మీకు క్లియర్గా ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. విజిట్ మీషో ఆఫీషియల్ వెబ్సైట్ అండ్ రిజిస్టర్ అనేది క్రియేట్ యువర్ అకౌంట్. వెబ్సైట్ను విజిట్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. అప్లైంగ్ ఫర్ జాబ్స్ విధంగా. ఇంపార్టెంట్ నోట్, ఇవన్నీ మనకు అవసరం లేదు. ఎర్నింగ్ అండ్ పేమెంట్. ఇది మనం బిగినర్స్ అయితే 10,000 వరకు మంత్లీ 10,000 వరకు ఎర్న్ చేసుకోవచ్చు. 10,000 to 15,000 ఫర్ మంత్. మీరు చేస్తున్న కొద్దీ మీ ఇన్కమ్ను మీరు ఎన్ని టాస్క్ చేస్తే అంత ఇన్కమ్ మీరు ఎర్న్ చేయొచ్చు. అడ్వాంటేజెస్ ఆఫ్ మీషో టైపింగ్ వర్క్. ఫ్లెక్సిబిలిటీ. అడ్వాంటేజెస్ ఏముంటాయంటే ఫ్లెక్సిబిలిటీ అంటే మీకు అనుకూలమైన టైంలో, మీకు ఫ్రీగా ఉన్న టైంలో మీరు వర్క్ చేసుకోవచ్చు. నో ఇన్వెస్ట్మెంట్. మీరు ఒక సింగిల్ రూపీ కూడా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వర్క్ ఫ్రమ్ ఎనీవేర్.
ఇంటి దగ్గర నుంచే వర్క్ చేసుకోవచ్చు, లేదంటే ఎక్కడి నుంచి అయినా మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే వర్క్ చేసుకోవచ్చు. స్కిల్ డెవలప్మెంట్. అదేవిధంగా మీరు మీ యూ క్యాన్ ఇంప్రూవ్ యువర్ టైపింగ్ స్పీడ్, యాక్యురసీ, డేటా మేనేజ్ స్కిల్స్. ఇది డెవలప్ చేసుకోవచ్చు. బిగినర్స్, ఈవెన్ ఇండివిజువల్స్ నో ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ కెన్ స్టార్ట్ దిస్. ఈ విధంగా దీని జాబ్ డీటెయిల్స్ అండి. ఇక్కడ అప్లై నౌ కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేయాలి. మనం ఈ జాబ్ కోసం అప్లై చేయడానికి పేజ్ రీడైరెక్ట్ అయ్యి ఇలా చూపిస్తుంది. ప్రోడక్ట్ మేనేజర్ అయ్యి సబ్మిట్ యువర్ అప్లికేషన్ అని ఉంటుంది. మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే మీరు లింక్డ్ఇన్ ప్రొఫైల్ని ఇక్కడ మీరు లింక్ ఇచ్చేసుకోవచ్చు, లేదంటే మీకు రెజ్యూమ్ ఇక్కడ మీకు ఇవ్వాల్సి ఉంటుంది. మీ ఫుల్ నేమ్ ఇవ్వాలి. మీకు లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఉంటే ఇక్కడ మీరు ఆ లింక్ని ఇక్కడ ఇచ్చుకోవచ్చు, లేదంటే మీ రెజ్యూమ్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నేను ఇక్కడ నా రెజ్యూమ్ అప్లోడ్ చేస్తా ఉన్నాను. తర్వాత ఇక్కడ మీ ఫుల్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. ఎందుకంటే మీకు ఈమెయిల్ డీటెయిల్స్ వస్తాయి. తర్వాత మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. కరెంట్ లొకేషన్, కరెంట్ కంపెనీ, మీరు వేరే కంపెనీ వర్క్ చేస్తుంటే మీరు కంపెనీ నేమ్ ఇవ్వాలి. లింక్స్, మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్, నౌకరీ, గీటప్, పోర్టబుల్, ఈ లింక్ ఉంది కాబట్టి ఇచ్చుకోవచ్చు. తర్వాత మీరు మేల్ ఆఫ్ ఫీమేల్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టైప్ ఆఫ్ ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. నేను నా ఇయర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ని ఇక్కడ ఇస్తున్నాను. రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ప్రోడక్ట్ ఎస్ అని క్లిక్ చేయాలి. అది మీకు రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎస్ అని, లేదంటే నో ఇవ్వండి. అది బేస్డ్ ఆఫ్ అవుట్ ఆఫ్ బెంగళూరు. ఇక్కడ మీరు అవుట్ ఆఫ్ బెంగళూరు అంటే ఎస్ అని ఇచ్చుకోవాలి. మీరు బెంగళూరులో ఉంటే నో అని ఇచ్చుకోండి. అది విల్లింగ్ టు రిలోకేట్ బెంగళూరు, మీరు రీలొకేట్ బెంగళూరు చేసుకోవడానికి వీలు అవుతుంది అంటే ఎస్ అంటే ఎస్, నో అంటే నో అని ఇవ్వండి. కరెంట్ కంపెన్సేషన్ అంటే మీరు కరెంట్లీ ఏదైనా వర్క్ చేస్తూ ఉంటే మీరు ఇయర్లీ ఎంత అమౌంట్ వస్తుంది, లేదంటే అన్నీ పెట్టండి. ఎక్స్పెక్టింగ్ కంపెన్సేషన్, మీరు ఇయర్లీ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది కూడా క్లిక్ చేయండి. 2 lakhs 3 lakhs ఫర్ ఇయర్కి మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనేది మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. నేను ఇక్కడ PLPA అని పెడతా ఉన్నాను. నోటీస్ పీరియడ్ అంటే మీరు ఈ జాబ్లో జాయిన్ అవ్వడానికి నోటీస్ పీరియడ్ ఉందా, లేదంటే ఇమీడియట్ జాయినింగ్ అని పెట్టండి. పెట్టండి, లేదంటే మీ నోటీస్ పీరియడ్ ఉంటే 10 days 1 month కూడా మీరు ఇచ్చుకోవచ్చు. హౌ డిడ్ యూ గెట్ నో అబౌట్ దిస్ రోల్? ఈ జాబ్ గురించి మీకు ఎలా తెలిసింది అంటే లింక్డ్ఇన్, మీషోనా, నౌకరీనా ఇలా తీసుకొని, లేదంటే యూట్యూబ్ అని క్లిక్ చేయాలి, లేదంటే అదర్స్ అని క్లిక్ చేయండి. అడిషనల్ ఇన్ఫర్మేషన్ మీ కవర్ లెటర్ ఆర్ ఎనీథింగ్ మీరు ఇవ్వచ్చు, లేదంటే లేదు. సో డీటెయిల్స్ ఒకసారి క్రాస్ చెక్ చేసుకోండి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ రెడ్ స్టార్ అనేటివి కంపల్సరీ మీరు ఫుల్ఫిల్ చేయాలి వీటిని. సో కంపెనీ అన్నాడు అప్లికేషన్ పెట్టేసి సబ్మిట్ అప్లికేషన్ అని క్లిక్ చేయాలి. అప్లికేషన్ సబ్మిటెడ్ అని వస్తుంది. సో ఈ విధంగా మీరు ఈ జాబ్కి మీరు ఈ విధంగా అప్లై చేస్తే మీకు మెయిల్లో ఇన్ఫర్మేషన్ వస్తుంది. వాళ్ళు కాంటాక్ట్ అవుతారు. మీకు ఇమీడియట్గా ఇది ఫుల్ టైం పార్ట్ టైం మీరు కావాలంటే వాళ్ళతో డిస్కస్ చేసుకొని మీరు జాబ్లో చేయండి కావచ్చు. థ్యాంక్ యూ వాచింగ్ దిస్.